ఈ ప్రపంచంలో బలహీనులు ఎవ్వరూ లేరు. కాకపోతే అందరూ తమ శక్తి తాము గుర్తించలేని ఆంజనేయులే. ఎందుకంటే సీతను వెతకడానికి ముందు హనుమంతుడు కూడా అలానే భ్రమపడ్డాడు. కానీ తన శక్తిని గుర్తు చేసుకున్న క్షణం నుంచి అసాధ్యుడిగా నిలబడ్డాడు. హనుమా, నువ్వెవ్వరివో మర్చిపోయావా? నీలో ఉన్నది ఆ శివాంశ. నీ శక్తి ముందు ఈ సముద్రం కూడా ఒక పిల్లకాలు అని ఒక నమ్మకం, ఒక గుర్తింపు, ఒక నిర్ణయం జాంబవంతుడి మాటల రూపంలో సాధారణ వానరుణ్ణి అసాధారణ వీరుడిగా మార్చింది. నీ జీవితంలో కూడా గురువు రూపంలో లేదా ఒక సంస్థ రూపంలో ఒక జాంబవంతుడు ఉండే ఉంటాడు. లేమిత్రమా, ఇంకా ఎన్నాళ్ళని భయపడుతూ కూర్చుంటావు? గెలిపోవటములను ఎదుర్కోవాలంటే ముందు ప్రయత్నం అనే ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ముందు నీలో ఉన్న నీ శక్తిని నువ్వు గుర్తించు. మిగతా ప్రపంచం దానంతట అదే నీ ముందు తలపుస్తుంది. ఈ రోజు నువ్వు చేసే ప్రయత్నంలో ఎత్తి చూపిన వేళ్ళు, అవమానించిన నోళ్ళు రేపు నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టడానికి, నిన్ను మాటల్లో పొగడ్డానికి పడిగాపులు కాయాలి. రా, ఇప్పటికి ఆలస్యమైంది ఏం లేదు. నువ్వేంటో తెలుసుకొని నీ లక్ష్యాన్ని సాధించు.